గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. 2025 సంక్రాంతి వ్లాగ్ అనమాట. ఈ డే నేను ఏమేమి చేస్తున్నా అన్నీ అయితే చూపెడతా. ఒక సబ్స్క్రైబర్ ఆల్రెడీ పిన్ చేసిండు, బ్రదర్ నువ్వు డే అంతా ఏం చేస్తున్నావు అని ఆ డే వ్లాగ్ పెట్టమన్నాడు. అదే మొత్తం కవర్ చేస్తున్నా సంక్రాంతి వ్లాగ్. ఆ వ్లాగ్ వస్తుంది, చెక్అవుట్ చేసుకోండి. ఛానల్ కావాలి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందున్న వ్లాగ్స్ అన్ని ఐబాల్లో పింక్ అయితే ఇంకా టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పెడితే నేను ట్రై చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈడ ఖాళీ యష్ నేనైతే కవర్ చేస్తున్నాను మీ వ్లాగ్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. గుడికి అయితే పోతున్నాను అనమాట. ఇక్కడ యష్ వాళ్ళ మమ్మీ ఇంకా అక్క ఇద్దరు కలిసి ముగ్గేసారు, గొబ్బెమ్మలు పెట్టారు, సంక్రాంతి శుభాకాంక్షలు అని రాశారు అనమాట. ఆ గుడికాడికి అయితే వచ్చేసిన అనమాట. ఇది గుడి లోపల మొక్కేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ అమ్మవారి గుడిలో వెనకాల శివాలయం, ఆడ హనుమంతుని గుడిలో అయితే మొక్కేసిన. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి ఇక పండుగ స్టార్ట్ చేస్తాను అనుకో. నేను ఏమేమి చేస్తున్నా అన్నీ అయితే చూపెడుతున్నా. నచ్చితే తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే డైలీ బ్లాగ్స్ చేద్దామని ట్రై చేస్తున్నా, మీ సపోర్ట్ అయితే కావాలా. ఇప్పుడైతే వీడియో చూడుర్రి, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంట్లో కూడా ముఖేష్ణ వల్ల వచ్చేసి మమ్మీ ఏమేమో చేస్తుంది అనమాట, తిందాము. ఇక్కడ డాడీకి అయితే ముఖేష్ణం అనమాట. మా మమ్మీ ఏమేమో బజ్జీలు విజ్జీలు చేస్తుంది తినడానికి. తిందాం, ఆకలి అవుతుందాం. ఇటు దిక్కు నైవేద్యం అన్నం, ఇటు నేను అన్నం వేసుకున్నా. ఇది వడ, ఇది ఏమో చేసింది మమ్మీ బజ్జీ, దాని పేరు తెలియదు. ఇక్కడ నైవేద్యం అన్నం అనమాట. ఇప్పుడైతే తింటా, పప్పు పోసుకోవాలి. ఇవాళ స్పెషల్ ఇది, నేను నాన్ వెజ్ తిన్నా. ఇవాళ ట్యూస్డే కాబట్టి ఓన్లీ వెజ్. అట్లా నేను అన్నం తింటుంటే సడన్గా మమ్మీ ఏదో మూవీ పెట్టింది. అది ఏ మూవీ తెలుసా? పుష్ప 1 వస్తుంది. అది కొంచెం చూసేసి దాని తర్వాత సంక్రాంతి పండుగ స్టార్ట్ చేద్దాం. గైస్ పతంగులు మాంజా తీసుకొని బిల్డింగ్ మీదకి అయితే పోతున్నాను అనమాట. చూద్దాం బిల్డింగ్ మీద ఎగురుతున్నాయి అవ్వ. ఒకవేళ ఎగురితే ఎగిరేద్దాం. యశుభి వచ్చేసి అనుకో ఫోన్ చేసి మీదకి బిల్డింగ్ మీదకి. ఇప్పుడు ఆ పతంగ ఎగిరేస్తాం. కొన్నే తెచ్చినాము, ఒక 5-6 తెచ్చినాము. ఎక్కువ కొడుతుంది, ఎగిరేయారు కదా అనుకున్నాం. మీదకి వస్తే ఇక ఆ పక్కన బిల్డింగ్ వాడు వీడు ఎక్కువ రొగ్గొట్టేస్తుండేడు. ఇక ఎగిరేసి ఇవ్వాలి కూడా. పట్టుకో ఎగిరేస్తా. అది ఇచ్చేగా జరి అయిపోయింది, పని అయిపోయింది. జరి ఫస్ట్ పెయింట్ సార్ సెలవు చూసేసి వేసేసి ఫస్ట్ పతంగ అయితే పోయింది. ఇప్పుడు సెకండ్ పతంగ్ ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ అనుకో. రొగ్గొట్ డిలట్. గైస్ నా పేరు వాడుకోరు, నా కంటెంట్ ఫేక్ అన్నారు, ఓకేనా? అంత ఫేక్ అయితే ఇప్పుడు క్లిప్స్ వస్తాయి చూడుర్రి. మోనోఫిల్ గోల్డ్ మరీ చెప్తున్నా, అల్ట్రా కాదు ఏం కాదు. లాస్ట్ ఇయర్ మోనోఫిల్ గోల్డే, ఈ ఇయర్ మోనోఫిల్ గోల్డే. ఇంకొకటి మోనోఫిల్ బి చూపెట్టిన ప్రూఫ్ నేను లాస్ట్ 2021లో మాంజా కూడా. యాష్ కలర్ వీడియో కూడా నేను ఇంకొక వీడియోలో చూపెడతా, అది కూడా చూడుర్రి. వాళ్ళకి ఏంది మీసాలు గడ్డాలు రాకపోయినప్పుడు మేము ఎగిరేసినాము సాది మాంజాలు. ఆ పేర్లు చెప్తే స్టోరీ అల్లిండు, మసాలా చల్లిండు, మొత్తం కాపీ కొట్టిండు. ఎవరికి చెప్తున్నావు పై నువ్వు? సబ్స్క్రైబర్స్కి తెలియాల ప్రూఫ్ ఏంది అనేది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఛానల్ పేరు నేను తీయను. నాకు బి వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ మెసేజ్ చేసిండు, అన్నా నీ గురించి తప్పు చేసిండు అని చెప్పిండు. నేను యాక్చువల్లీ పెట్టొద్దు అనుకున్నా. ఇన్ని పతంగులు కోసినాము. హరేక్ కంటెంట్లో చూడుర్రి మోనోఫిల్ గోల్డ్ మరీ చెప్తున్నా, అల్ట్రా కాదు. ఆయన లాస్ట్ ఇయర్లో ఒక వీడియో పెట్టిండు, హోల్ పెద్దగా ఉంది, అది ఒరిజినల్ అంటుండు. ఈ ఇయర్ వీడియో అంటుండు, మాటలు అల్లిండు, నా కాపీ కొట్టిండు. ఎవ్వలో పోయి మంచిగా గమనించుర్రి, క్లిప్ టు క్లిప్ చూడుర్రి, ప్రూఫ్లు ఏంది అర్థమవుతాయి. నా కంటెంట్ ఏంది చూడుర్రి, దాని తర్వాత మీకు నిజాలు ఏందో తెలుస్తాయి. తర్వాత నాకు ఏదైతే ఎట్లయితే ఆ వీడియోకి రీచ్ వస్తుంది అనే టైంకి ఆయన ఏమన్నాడు, నా వీడియో కిందికి వచ్చిందా, ఆయన వీడియో మీదకి వచ్చిందా? ఎవ్వరి కంటెంట్ వాళ్ళది బాయ్. ఇప్పుడు బిర్యానీ వండుతారు, మసాలాలు అన్నీ సేమ్ ఉంటాయా? ఉండవు. అట్లా అని ఇక నువ్వే కనబెట్టినావు, నువ్వే సైంటిస్ట్ లాగా మాటలు మాట్లాడినావు. అవన్నీ తప్పు బ్రో. నా తమ్ముని లాగా చెప్తున్నా, నెక్స్ట్ టైం ఇట్లా చేయకు. నిజాలు సబ్స్క్రైబర్స్ తెలిస్తే
ఎవరి రీచ్ పడిపోతుందో ఎవరి రీచ్ ఎక్కువ ఉంటుందో సబ్స్క్రైబర్స్కి తెలుసు, నా సబ్స్క్రైబ్కి మరీ తెలుసు ఏంది అనేది. వాళ్ళకి ఆల్రెడీ నా ప్రూఫ్ చూపెట్టిన 2-3కి. వాళ్ళే షాక్ అయ్యారు, అన్న వీడియో చేయన్నారు కానీ నేను చేయలే. మరీ చెప్తున్నా నెక్స్ట్ టైం చేయకు. ఇంకా హ్యాపీ సంక్రాంతి బ్రో, మంచిగా సేఫ్గా అయితే ఎగిరేసుకో. ఇంకా కంటెంట్ చూడు, మరీ కరెంట్ చూడు, కంటెంట్ ఎట్లుంటుందో. ఇగో టేపు చూడు కట్ అయినది కదా, ఏ శిఖర్రా ఒకసారి నీ ఫింగర్ ఫింగర్ బలి ఊరుకుంది. ఇగో ఈడబి బలి. ఇప్పుడు ఇంకొక బ్రో వచ్చిండు, ఆ బ్రోది బి జర్ర అయితే అయిపోతుండే. అట్లుంటుంది మాంజాన్ని. సాజిదారంల గురించి నీకు తెలియనిది, టంగూస్ మాంజాల గురించి అంత తెలుసు. ఎందుకు భయ మా మీద పడతావు నువ్వు? నీకు అవసరమా? మరీ ఆయనకి ఈ వీడియోస్ సెండ్ చేయరు. అస్సలు భయపడేటోళ్ళమే కాదు మేము, ఓకేనా? వాళ్ళు కూడా మీదికి వచ్చిర్రు అనమాట. అన్న వాళ్ళ పాప కాయ భయ నామ్ జోయా. ఇంకొక పాప బి ఉంది. ఆ పాప బై ఆరిక్ మాయరానా. ఇప్పుడైతే ఇలా కొంచెం ఎక్కువ పతంగులు ఎగురుతున్నాయి, చూద్దాం, ఎంజాయ్మెంట్ చేద్దాం. అన్న వాళ్ళు కూడా ఉన్నారుగా అట్లా. ఇప్పుడు పెంచేస్తాము. నిన్న డే బాగాలేదు భోగిది, అట్లా అని మేము అంతా ఏమో ఎంజాయ్ చేయాలి. మీదికేనే ఇగో ఇట్లా చూడు మొత్తం వ్యూ ఇట్లా ఎంత బాగుందో. పెడర్ గ్రౌండ్ లా కైట్ ఫెస్టివల్ అవుతుంది, అంటే హైదరాబాద్ బిగ్గెస్ట్ కైట్ ఫెస్టివల్ అనమాట అది. అది వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా ఈ వీడియో ఎట్లా నచ్చిందో ఒకసారి అయితే కామెంట్ చేయరు, ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పెయింట్ చేస్తాము, పెయింట్ కాడ పెడతాము. ఎక్కువ ల్యాగ్ ఏం చేయము. ఇంకా చాలామంది ఎట్లా అంటే బ్రో నువ్వు ఏమేమి చేస్తున్నావు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ వ్లాగ్ పెట్టమన్నాడు. అదే వ్లాగ్ అనమాట ఇది, సంక్రాంతి వ్లాగ్. మధ్యలో ఏం అయితే ఆపి అయితే తీయము. టైం టు టైం అయితే వ్లాగ్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఒకవేళ సంక్రాంతి అయిపోయినా సరే వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తా. చాలా కంటెంట్స్ ఉన్నాయి మన దగ్గర అట్లా అని. ముంగటోళ్ళకి ఇక పో ఆడ ఎక్కువ పోయి చూడు గైస్. ఇప్పుడు అన్న తీసుకోండు, అన్న ఎగిరేస్తుండు ఖాళీ. మన అన్ననే ఖాళీ. ఇప్పుడు ఇగో ఆ ముంగట బ్లూ కలర్ పతాకి పెయింట్ చేస్తున్నాడు గైస్. అలా కట్టేసేసిండు, ఖాళీ హెవీ ఉంది, టచ్కి ఎగిరిపోతుంది అనుకో. ఇగో ఇక్కడ ఇంకొక పతంకి వేస్తుండ అన్న. గైస్ ఇగో ఇక్కడ ఇంకొక పతంకి వేసిండు అన్న. అగో ఆడ జూమ్ చేస్తున్నా చూడు. పడ్లే నగిరా బాయ్. ఆడ చూడు రాగా ఫుల్ డీల్ ఉన్నాం. పడ్డది మీద. अरे मीदा और भाई ऊपर और एक जरा आया देखो. गया भाई अपना गया कोई नहीं पड़ मारे. कितने पीछे जाए तो उतना नहीं आ रहा भाई. గైస్ ఇది పేపర్ టేపు. మీరు కైట్ ఫ్లై చేసేటప్పుడు ఏం అంజానన్నా ఉండని ఫస్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఇట్లా టేప్ వేసుకోండి. ఆల్రెడీ ఆడ యష్ది నిన్న ఫింగర్ కట్ అయింది భోగి రోజు. అట్లా అని ఫస్ట్ టేప్ వేసుకోండి. టేప్ వేసుకొని నేను 2 ఎగిరేసిన 2 పోయినా నా చేతిలో. యష్ ఏమో ఇట్లా ఎగిరేగానే వాసనకు పోతుంది. ఒక సబ్స్క్రైబర్ నాకు వాసన అని పెట్టిళ్ళు తెలుసా. చేసినా నేను గుడికి పోయినా ఇవాళ. అయిపోయా లేపు 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 యష్. అన్న మీద ఉన్నాడు. అయ్యా పెయింట్ చేసినాక అవి పెడతాం గైస్. లేదు పోయింది. నువ్వు ఒక రోగ్ కొట్టేసాయి. ఫుల్ డీలం ఉన్నాడు. ఫుల్ డీలం డీలొట్లు. ఇప్పుడు డీలొట్లు పడ్డది కదా. డీలట్లు ఫుల్లట్లు. లేపు నువ్వు దింపు. అరే దింపు నువ్వు డీలట్లు. ఉక్కడాయించిపోయింది గైస్. అయ్యో పోతానే ఉంది ఉక్కడాయించిపోయింది.
ఇక్కడ ఒక్క పతంగ్ మిగిలింది. అట్లా అని మనం ఇక పతంగులు మాన్యాలు తెచ్చుకోవాలి. ఖాళీ ఎగిరేసినాం కట్టే ఖాళీ పతంగులు పక్కన అన్న కూడా ఎగిరేసిండు. అన్న ఒక పతంగ్ వచ్చింది ఆల్రెడీ. అన్న వాళ్ళ పతంగ్ బ్యాక్ సైడ్ కెమెరా కూడా అన్న వాళ్ళ కైట్ పోయింది. అది ఆల్రెడీ ఒకటి కోసిర్రు. ఇప్పుడు మనం బి తెస్తాం కైట్స్. ఖాళీ రచ్చ అనుకో గైస్. ఇగో పేపర్ పతంగు ప్లస్ పన్ని పతంగు. ఇగో ఇది ఒక బాంబీను. ఇది ముందు వాడలేదు. ఇది యష్ది మోనోఫిల్. ఇది మోనోఫిల్, జస్ట్ మోనోఫిల్. చూడుర్రి రాసి ఉంటుంది మోనోఫిల్ అని ఉంది. కాలు బిల్డింగ్ మీద పోయి చూపెడతా ఎట్లుంటాయి. బిల్డింగ్ మీదకి ఎట్లుంటే చూడు. ఆకులా ఉంది పురుగు, డేంజర్. అది కరుస్తే కథం చూసి పోవాలి. దాన్ని ఏమన్నా రేపు పండుగ కాబట్టి జాగ్రత్త ఉంది. ఇదే పోతున్నాం అనుకో పదాంగా తీసుకొని ఇదే ఇస్తున్నాడు ఆల్రెడీ. గైస్ ఇగో బాబిన్స్ పతాంగ్లు ఇవి. ఆ పీకది అది ఊసిపోయింది మొత్తం. ఇక కంటెంట్ రచ్చ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అనుకో. ఫుల్ డోర్సే పతంగ్ పోతుంది గైస్. ఇప్పుడు అట్లానే అన్ని పతంగులు పోతాయి. గైస్ ఈ పతంగ్కి మీరు పేపర్ ఇగో నాది లాస్ట్ ఇయర్ పతంగ్ ఒకటి ఇగో ఇట్లా చినిగిపోయి ఉంటుంది. మనం టేప్ వేసుకోవాలా. పేపర్ టేప్ లేకపోయినా ఏదైనా వేసుకోవచ్చు. మనం ఇట్లా వేసుకున్నాం అనుకో కొంచెం ఈక్వల్గా పతంగ్ ఎగురుతుంది అనమాట. ఎటు డిస్టర్బ్ కాకుండా. కన్నర్లు వేసేది బి ఊడిపెడతా ఇవాళ. ఇగో ఈ కార్నర్కి బి సేమ్ ఇట్లానే వేసుకోవాలి. మళ్ళీ ముంగడిపి కొంచెం పెట్టుకోవాలి. పతంగ్ గలీజ్ అవుతుంది అని నేను ఆలోచించకూర్రి. ఎందుకంటే మంచిగా కర్ణాలు ఇట్లా పెయింట్ చేయగానే పోయేటట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఇది అయిపోయింది. కర్ణాలు వేస్తా. నేను ఎప్పుడు వేసుకున్నట్టే వేసుకుంటున్నా, కానీ ఇప్పుడు హెవీ వేస్తా. కార్నర్కి వేస్తున్నా చూడు. అందాజ ఏం తీసుకుంటలేను. మీరు అందాజగా తీసుకోవాలంటే తీసుకోరు. కింద వేస్తే హెవీ ఉంటుంది, చాలా టచ్కి ఎగిరిపోతాం. ఇట్లా తీసుకోవాలి. నామందార్ అంటారు ఈ పతంగ్ని. ఇట్లా నామం ఉంటుంది కాబట్టి నామందార్. ఒక్కొక్క పతంగ్కి ఒక్కొక్క పేర్లు అని నేను ఆల్రెడీ ధూల్పేట్ షాపింగ్ బ్లాగ్ది దానిలో పెట్టిన. అది చెక్అవుట్ చేసుకోరి. ఇంకా లాస్ట్ ఇయర్ బ్లాగ్కి మంచిగా సపోర్ట్ చేస్తారు గైస్. అట్లానే సపోర్ట్ చేయరు మంచిగా. అంటే నేను అప్లోడ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ దానికి రీచ్ లేకుండే, ఈ ఇయర్ దానికి రీచ్ మస్తు ఇస్తుర్రు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇట్లానే సపోర్ట్ చేస్తుండ్రి. సపోర్ట్ చేసారు అనుకో నేను మంచి కంటెంట్స్ చేస్తా. ఇంకొకటి ఏంటంటే సబ్స్క్రైబర్తో బి కంటెంట్ చేయడానికి నేను రెడీ ఉన్నా. మీరు జస్ట్ పింగ్ చేయర్రి ఏదైనా ఫెస్టివల్కి. హైదరాబాద్లో అంటే నేను ట్రై చేయగలుగుతా. ఎక్కడన్నా దూరం ఉందనుకో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఆ స్టెప్ వేస్తా గైస్. అప్పటి వరకు అయితే నేను దూరం ఉన్న వాళ్ళకి వచ్చి కంటెంట్ చేయలేను. హైదరాబాద్లో అయితే చెప్పుర్రి కంటెంట్ చేయడానికి రెడీ ఉన్నా. ఇగో ఇట్లా అట్లానే కన్నాలు బి వేసేస్తున్నా నేను మాటలనే. ఇగో కన్నాలు బి రెడీ అనుకో. ఖాళీ ఇట్లా ఇట్లా ఎగిరేసినాం అనుకో. ఖాళీ ఇట్లా హెవీ కన్నాలు అంటారు దీన్ని. చలో ఇది బి పెయింట్ చేసేది చూపెడతాం. ఇక నేనేదో పతంగ చేస్తున్నా. పెయింట్ చూద్దాం. వేసేస్తాడో లేకపోతే నేను వేస్తాను. ఖాళీ అది మన ఏమంటారు పడ్డది అనుకో. ఖాళీగా కంటెంట్ అనుకో. వెళ్ళిపోయింది అన్నకి. డీలోడ్ డీలోడ్ పడుతుంది. నువ్వు డీలోడ్ పడుతుంది. యష్ కాల్ ఎంటర్టైన్మెంట్. వద్దు ఫస్ట్ ఇక్కడనే బ్లూ కలర్ అన్న వాళ్ళకి పడ్డది. పక్కన అన్న వాళ్ళకి ఆ మధ్యలోనే వస్తుండు. డీలోడ్ నువ్వు బి ఫుల్ ఆన్ డీలోడ్ ఖాళీ డీలోడ్లు. ఇగో ఫుల్. ఇంకొకటి వేసిండు మా దాంట్లో. వేసిండు వాడు వేయడు ఈడేయడు. అట్లా ఏళ్ళు పెడుతుంటారు కానీ మనం డిస్టర్బ్ కాం. అన్న కించి కొడుతుండు. కొట్టు పోతే పోయింది. కొట్టు. అది చుట్టుకుంది. ఎస్ ఇంకలు వెళ్ళిపో. కుట్టుకుంటే ఎలకలు వెళ్ళిపో. కీచ్ అనుకో ఖాళీ. పోలే చినిగిపోయింది పతంగ్.
గుంజు. అరే మనకే వచ్చింది కదా అది. అన్న చూడు కాలి వాళ్ళదే వాళ్ళ పతకు చిలిపోయిందే. వాళ్ళదే 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 ఒక్క దాంట్లో ఎంత వాళ్ళు చేస్తారు చూడు. మాకు చాలా క్రేజ్ ఎక్కువ ఉంది గైస్ మా కాలనీలా. ఓ అన్న కూస్తుండు, నేను కూస్తున్నా. పోయింది మాదే పోయింది, కన్నాలు కడ పోయింది. అట్లా అని ఇంకోటి ఎగరేస్తాం. పడ్డా ఇగో గాయస్ మంచిగా వంది. ఏ మస్తు షార్ప్ ఉంది వానికి. పతంగ్ సతాయిస్తుందని ఇగో ఈడ వేరే పతంగ్ లేపినాం. చాలా దగ్గరకు వచ్చేళ్ళు. వేసాయి వేసాయి వేసాయి. గుర్తుండు ఆట అంటే బస్సు కోసం. ఇగో ఈ వేరే మాంచ చుట్టినాం గ్రీన్ది. అది బాగానే ఉంది కానీ వేరే దానికి సెట్ అయితే అట్లా అని తీసేస్తున్నాం. ఇంకోటి ఇగో ఆ ఎల్లో కలర్ది మధ్యలోకి వచ్చేసింది. ఇగో అట్లానే మొత్తం ఇప్పుడు అసెంబుల్ చేయాలా. ఇట్లా ఎగరేసే టైప్లో ఇట్లా జరిగితే ఎట్లా అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. నాకైతే ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. జీలా మనకు కాలుతుంది. ఒక్కటి కోసి ఈ అంటుండు పంపించేదే లేదు గాయస్. ఖాళీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మనకు. ఇప్పుడు గుంజుమని ఇప్పుడు గుంజుమని ఇప్పుడు గుంజావు గుంజు గుంజావు గుంజు గుంజావు ఇట్లా ఇట్లా వస్తుంది గాయస్. ఇంకొక పెంచ్ చూడరు ఇప్పుడు. లేప్ 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 లేప్. ఏయ్ 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 అంగే పారు ఎఫ్టీ పోర్దు. యశ్ వాళ్ళ అన్న ఇగో యశ్ వాళ్ళ డాడీ. హాయ్ చెప్పండి అంకల్. బిల్డింగ్ మీదకి వచ్చేది అలా అంకుల్. ఇప్పుడు చూసా పేల్చేసేది. లాగ్ చేయబ్ గాయస్ అస్సలు. గాయస్ ఇగో అంకుల్ పతంగ్ అయితే లేపిండు. హెవీ కనాలు వేసిండు అనుకో. ఖాళీ లేపేసిండు అంకుల్. అరే మస్తు చేసాడు. టచ్గా ఎగిరిపోతుంది తెలుసా ఇది. ఇప్పుడు పెంచుది చూద్దాం గాయస్. ఇగో ఇక్కడ పెంచు పడ్డది. ఇన్ని వేసండి గాయస్. ఇగో ముంగటున్న దానికి పెంచేస్తారు. ఆ పెంచుది చూపెడతా ఇప్పుడు నేను. మాంజలా పడుతుంది ఇట్లా. ఇంకొకటి పెంచు ఇగో దూరం వేద్దాం అనుకునే వారికి ఆడ మీదికే వచ్చిండు. తెగిపోయింది అయ్యా తెగిపోయింది గాయస్. మాంజా కాడికి తంపు సాది కాడికి కాదు. ఇక్కడ మీద పెంచు పడుతుంది. ఇక్కడ తెగిపోయింది. పెన్సిల్ ఉంది పెన్సిల్లోనే ఉంది. పక్క బిల్డింగ్ ఇప్పుడు దూరం వేస్తాం ఇక. సిగో చూడు జూమ్ చేస్తా. ఒక్క రోక్కి ఎట్లా పోతుంది చూడండి పక్క. డిల్లోండి 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 డిల్లోండి. ఆడు మీదికని రొగ్గు కొడుతుండు. పడ్డది పడ్డది. వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది వెళ్ళిపోయేది. మధ్యలోకైనా పోయింది గాయస్. ఇక మంచిగా ఉండే కన్నాలు. అది ఫోల్డ్ అయి పోయింది. అది ఫోల్డ్ అయ్యి పడేసినాం. ఆ ఫోల్డ్ అయ్యే వల్ల అది వెళ్ళిపోతుంది అనమాట కొంచెం. ఇప్పుడు మళ్ళీ వేరే చూడతాం గాయస్. ఇగో పెంచి చూడు ఫుల్ డోర్లో ఉన్నాం. పడ్డది పడ్డది.
ఎట్లా కొడుతుంది చూడు. పడ్డది 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 పడ్డది. ఇగో ఈ అన్న వాళ్ళే పడ్డదిగా. పడ్డది ఫుల్ డోర్లు ఉంది గైస్. అది ఫుల్ డోర్. ఏం కాదు, మెల్లవద్దు మెల్లవద్దు వద్దులేదు, ఏం కాదు. పడ్డది ఆ పెంచులోనే ఉంది. ఇగో ఈయన ఉంది. ఊడు 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 పడ్డాయి పేచు. ఊడు పేచు పడ్డాయి. కలబడుతుంది. పోయింది అక్క వాళ్ళది పోయింది. ఇక్కడ ఇంకొక పెయిన్ చేసిండు. డిలో పడలే. ఇక్కడ ఇంకొకటి వేసిండు గైస్. వాడే వస్తుండు. గైస్ ఐ హోప్ ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయరు. మీకు నా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయరు. ఇట్లానే వీడియోకి సపోర్ట్ చేస్తుంటే రెగ్యులర్గా కంటెంట్స్ అన్ని చేస్తుంటా. మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి గైస్. ఇంకా చెప్పినా కదా మధ్యలో డైలీ కంటెంట్ చేద్దామని ట్రై చేస్తున్నా. మీరు ఏమంటారో అది దాని గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు. మన దాంట్లో పేజ్లో అన్ని టైప్ ఆఫ్ కంటెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ప్లేలిస్టులు ఉన్నాయి, అవి చెక్అవుట్ చేసుకోరు. ఇంకొకటి గుడికి టెంపుల్ రిలేటెడ్ వీడియోస్ ప్లేలిస్ట్ ఉంది అనమాట, అది చెక్అవుట్ చేసుకోరు. మొత్తం అయితే ఎగురుతుందనమాట. ఇక రాత్రి అయిపోతే కంటెంట్ ఎక్కువ రాదని ఏం చేస్తున్నా, ఇప్పుడే ఎండ్ చేసేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Bye bye.